Hi Rama, welcome back to the 21-day challenge. How are you today? I'm doing good, Shaidaru. Nice అండి. సో టుడే మన ఈరోజు 21-day ఛాలెంజ్ కి లాస్ట్ క్లాస్ Yes. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? A little bit sad because the classes are over, but ఓకే, still I'm hoping to join your other classes, which are ఫర్దర్ also క్లాసెస్. start. Yes. ఓకే, And it was a great session, I would say. ఇది ప్రతి కెన్ యూ సే ఒక్కరికి లిటిల్ లౌడర్ ఉపయోగపడే యాక్చువల్లీ? లౌడర్, లిటిల్ లౌడర్. యా యా, సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సెషన్స్ అని నాకు నేను ఫీల్ అయ్యాను. ఓకే. అట్లీస్ట్ ఫర్ ఉమెన్ who are working or అంటే ఈ జనరేషన్ కిడ్స్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు కానీ స్ట్రెస్ ని హ్యాండిల్ చేసే వాళ్ళకి ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. మీరు ఇదివరకు క్లాసెస్, ఇమోషనల్ క్లాసెస్ అటెండ్ అయ్యారా? లేకపోతే దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్? నో, దిస్ ఇస్ మై ఫస్ట్. ఓకే. క్లాస్ లో మీకు ఎక్కడైనా కాంప్లికేటెడ్ గా అనిపించింది? అంటే ఈ పార్ట్ ఇంకా ఇలా ఉంటే బాగుండేది, ఇంకొంచెం సింపుల్ గా ఉంటే బాగుండేది అని అనిపించిందా? ఆర్ కంప్లీట్ హాఫ్ అన్ అవర్ ఇస్ డామ్ ఈజీ? ఇట్ వెల్ స్మూత్లీ అది చెప్తున్నాను. సో ఇట్ వాజ్ నాట్ దట్ టఫ్. అంటే మాకు అర్థమయ్యే వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు థింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో దట్ అది ఎలా అంటే మైండ్ లో ఉండిపోయేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో మీకు నచ్చిన టాపిక్ ఏది? అంటే నాకు ఈ టాపిక్ లో నేను ఇలా ఆలోచించలేదు యాక్చువల్ గా, ఈ టాపిక్ ఇలాగే ఉంది, ఇలా ఆలోచించి ఉంటే ఈ పాటికి సమ్ చేంజ్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపెండ్ ఇన్ మీ అనేది ఎప్పుడైనా అనిపించిందా మీకు? Yes. ఏ టాపిక్ బాగా నచ్చింది మీకు? సో మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐ డోంట్ రిమెంబర్ మేబీ అన్నమాట. సో ఏంటంటే if someone is negatively talking about us, don't take it to the heart. విని అక్కడే సమాధానం చేసి ఒక వదిలేస్తుంది. We feel lighter. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను మీరు చెప్పారు. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐమ్ గోనా ఫాలో ఇన్ మై ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ. సో మీలో అంటే ఏ టాపిక్, అంటే మీలో ఏ చేంజెస్ వచ్చినాయి? అంటే 21 డే అప్పుడు, ద డే 1 మీరు జాయిన్ అయినప్పుడు, బికాస్ యు ఆర్ దేర్ రైట్ ఫ్రమ్ ద డే 1, ఎస్. కంప్లీట్ 21 days మీరు అటెండ్ అయ్యారు. సో డే 1 ఉన్నప్పుడు మీరు ఎందుకు రావాలనిపించింది మీకు? అసలు క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వాలనిపించింది? ఐ డోంట్ వాంట్ టు మిస్ ఏమో ఒక్క క్లాస్ తెలీదు, కూడా బట్ కాదు. వన్ థింగ్ ఇస్ మిమ్మల్ని ఎప్పుడైతే ఇక్కడ చూసాను, ఫస్ట్ స్పీచ్ ఆఫ్ కమ్యూనిటీ టాక్. కమ్యూనిటీ విన్నాను. ఐ వాంటెడ్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూ. అండ్ నేను సునంద గారితో కూడా మాట్లాడాను. ఓకే. టోల్డ్ లైక్ ఇలా దీంట్లో వచ్చింది అనేసి చెప్పాను. షీ వాజ్ స్టూడెంట్. సో ఇమీడియట్ గా మీరు గ్రూప్ లో పోస్ట్ చేయగానే ఐ యాక్సెప్ట్ అండ్ ఐ జాయిన్ ద కమ్యూనిటీ. మీరు జాయిన్ అయిన స్పీచ్ నాకు బాగా నచ్చింది. ఓకే. ఏది అంటే ఏ పార్ట్, అంటే ఏ టాపిక్ మీకు నచ్చింది? విచ్ టాపిక్ యూ ఇంట్రెస్టెడ్? అంటే మీరు చెప్పే విధానము అది కనెక్ట్ అయింది బాగా. ఓకే. లైక్ ఈఎఫ్టీ మీరు చెప్పారు, ఎగ్జాంపుల్స్ చెప్పారు, హౌ ఉమెన్ షుడ్ బి ఇన్ దిస్ జనరేషన్. అది బాగా నచ్చింది. ప్రతి విమెన్ డ్రైన్ అయిపోతున్నారు, ఎటు వెళ్ళాలో తెలియక. మన ట్రెడిషన్స్ ఏంటనేది కంప్లీట్ గా మనము కోల్పోయాం యాక్చువల్ గా. సో ఏది ఎలా తీసుకోవాలో అర్థం కాక దే ఆర్ ఇన్ అ లూప్ యాక్చువల్లీ. ఓకే. సో డే 1 వచ్చినప్పుడు మీ ప్రాబ్లం అంటే వాట్ ఎగ్జాక్ట్ ద ప్రాబ్లం? మీలో ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుంటుంది నాకు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేది ఏదైనా అనిపించిందా మీకు?
నేను చెప్పాను. ఐయామ్ లైక్ వెరీ రిజర్వ్డ్. అంటే అందరితో మింగిల్ త్వరగా అవ్వలేను. అండ్ ఈవెన్ ఇఫ్ సమ్‌వన్ సేస్ సంథింగ్ ఐ జస్ట్ లిసన్, కీప్ క్వైట్. అంటే అప్పటికప్పుడు నేను సమాధానం ఇవ్వలేను. దట్ వాజ్ మై వే బిఫోర్ It's ద your block. క్లాసెస్. Hmm. సో ఇప్పుడు కొద్ది కొద్దిగా ఐయామ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ వుడెంట్ సే కంప్లీట్లీ ఐ కేమ్ అవుట్, బట్ ఐయామ్ ట్రైయింగ్ myself to come out of that. You took the first step of expressing yourself in a calm way. Yes. Wonderful, wonderful. సో మీకు ఉన్న ప్రోగ్రామ్ లో అంటే విత్ స్టోరీ యాక్చువల్ గా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఒక స్టోరీ విధంగా చెప్పటం ఊ, మీకు నచ్చింది అంటున్నారు. సో అందులో మీకు అంటే మీ బిజినెస్ ఓరియంటెడ్ యాక్చువల్లీ ఆర్ యు వర్కింగ్? I am working as a మీది freelancer. ఓకే, మీది అంటే ఏంటంటే మీ నేను ఆల్రెడీ ప్రొఫెషన్ ఏంటి? ఐఎమ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ యుఎస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్. వండర్ఫుల్. ఓకే, సో యు ఆర్ ఫ్రీలాన్సర్. I'm a freelancer right now. I ఓకే, work for 17 years at Diffrits. ఓకే. సో మీకు అంటే యూ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ ఛాలెంజెస్ ఫ్రమ్ పాస్ట్ సో మెనీ ఇయర్స్ లైక్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ ఆల్సో. సో మీరు దాన్ని అంటే ఎనీథింగ్ వాట్ ఎవర్ ద టాపిక్ మనం అంటే 21 day ఛాలెంజ్ లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీ డే వన్ న్యూ టాపిక్. సో మీకు అది రిలేటెడ్ అనిపించిందా ఆర్ సంథింగ్ ఏదో టాపిక్ ఉంది మనము ఫినిష్ చేసామో 21 day ఛాలెంజ్ అలా అనిపించిందా మీకు? Yes, every session was bringing me those thoughts. అంటే ప్రతి ఒక్క క్లాస్ లో నాకు జరిగిన సిచ్యుయేషన్స్ ఐ వాస్ ఏబుల్ టు రీకాల్ దట్ అండ్ ఐ కుడ్ రిలేట్ దోస్ ఆ సిచ్యుయేషన్స్ రిలేట్ చేసుకోగలను. సో ఆ రిలేట్ చేసుకుని మీరు ఎనీ చేంజెస్ వర్ దేర్ ఆర్ యు వర్ దేర్ ఇన్ ద సేమ్ సిచ్యుయేషన్? I changed myself. Like recently, I've told you, like as a associate and professional, I was like very open. ఏదైనా ఉన్నా immediate గా చెప్పేదాన్ని meetings. But as I was growing, I was like becoming calmer. ఎందుకంటే నేను నా థాట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఐఎమ్ అట్ హైయర్ లెవెల్ నా హౌ ది పీపుల్ వుడ్ టేక్ అనేది దేర్ వాజ్ అ ఫియర్. సో అలా స్లోగా నేను అనలైజ్ చేసుకొని చెప్పే లోపు ఐ వాజ్ మిస్సింగ్ దోస్ ఆపర్చునిటీస్ వేర్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ డి. Now you So understood how to yes, grab the opportunities. yes. Okay, wonderful. Okay. So Even if I'm not like అంటే కంప్లీట్ గా ఓపెన్ అప్ కాకుండా అట్లీస్ట్ లిసన్ వాట్ దే సేయింగ్ అండ్ ఇమీడియట్లీ రెస్పాండ్ సో దట్ దే అండర్స్టాండ్ దేర్ ఇస్ సంథింగ్ that you wanted to say and now give you you a chance to understood talk. how to respond. Yes. In what way you need to respond? Listen to the other person, give them a chance, then calmly respond back once they stop. సో మీకున్న టాపిక్స్ అన్ని టాపిక్స్ లో మీకు బాగా రిలేటెడ్ గా అనిపించి ఇట్ వాస్ కంప్లీట్లీ కనెక్టెడ్ యువర్ హార్ట్ అనే టాపిక్ ఏది? విచ్ వన్, విచ్ సెషన్ యూ వాజ్ కంప్లీట్లీ ఓ వావ్ దిస్ సెషన్ వాజ్ నైస్ అండ్ ఇట్స్ రియల్లీ హెల్పింగ్ మీ? ఒక సెషన్ చెప్పారు లైక్ imagine yourself be in a dark room and go stepwise Apartment. and yes, Exercise. open up this and Okay. Okay. So it's a practical exercise which you liked it. Okay. And the topic is like like calm is self worth, your confidence. అంటే ఇప్పుడు దాకా సెల్ఫ్ వర్త్ కి కాన్ఫిడెన్స్ కి everything was like low self esteem, relatable. how these the emotions are interrelated, everything. So అందులో ప్రతి ఒక్కటి interrelated. I would say. Like we have to follow everything in the life. సో మీరు ఇంత అది డెప్త్ మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ ఆలోచించారా? పెడితే ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్. డెప్త్ గా మేబీ ఐ విల్ నాట్ డన్ బట్ స్లోగా లైక్
ప్రాక్టీసింగ్ దీస్ థింగ్స్. అంటే బిఫోర్ సెషన్ ఇంత డెప్త్ గా మీకు ఇంత డెప్త్ ఉంటుందా ప్రతి టాపిక్ లో అనేది అసలు తెలుసా మీకు? ఐడియా ఉందా? ఓకే. అంటే అంత డెప్త్ గా ఉంటుంది అనుకోలేదు. బట్ ఐ వాస్ రీడింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ సోషల్ మీడియా కానీ మెసేజెస్ కూడా వచ్చాయి. ఐ యూస్ టు రీడ్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకునేదాన్ని. బట్ నెవర్ అంటే అది ఆచరణలో పెట్టలేదు. కరెక్ట్. సో మనకి చాలా అన్లెస్ వి నాలెడ్జ్. డూ దట్ విల్ నాట్ అంటే అది మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని. ఒకటి నేర్చుకుంటే దాన్ని మనం ఆచరణ పెట్టే వరకు అది మనకి ఉపయోగం ఎంత పడుతుంది మనకి తెలియదు. ప్లస్ దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఉపయోగపడేది కూడా మనకి తెలియదు. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్. మీకు ఇప్పుడు అర్థమైందా? అంటే ప్రతి టాపిక్ ఇంత డెప్త్ ఉంది, ఇంత ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. హౌ టు ఓవర్కమ్ దిస్ ఇమోషన్స్ అనేది, ఇమోషన్స్ బాడీ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఐడియా వచ్చిందా మీకు? ఎస్ ఐ సీన్ లైవ్ ఫస్ట్ సెకండ్ సెషన్ లో మీరు were asking to do some exercise. I could feel the coolness from my feet. Feet. మీకు చెప్పాను ఆ రోజు. You are live experienced it. It was in the second session. Yes. Second day. Second day. Yes, I remembered it. అండ్ యు వర్ సో హ్యాపీ. అంటే ఆ రోజు చాలా హ్యాపీగా చెప్తున్నారు. బికాస్ ఈ సెషన్ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించిందా మీకు ఎప్పుడైనా? Yeah. ఓకే. సో వాట్ చేంజెస్ అంటే మీ ఇంట్లో వాళ్ళు ప్రాక్టికల్ గా మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఏదన్నా అమ్మ నాకు నీలో ఇంత చేంజ్ అనిపిస్తోంది, లేకపోతే యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఇన్ లాస్, యువర్ ఫ్రెండ్స్ అని క్లోజ్ సర్కిల్ నీలో ఈ చేంజ్ వస్తోంది, ఇట్స్ అ పాజిటివ్ చేంజ్ రమా అనే ఏదన్నా కాంప్లిమెంట్ దే హ్యావ్ గివెన్ టు యూ? Nothing like that. But I could see the change like from my end itself. ఓకే. నేను ఎక్స్ప్రెస్ చేయలేని when I was trying to express, there was a positive response from the other. So అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. Within సో this యువర్ 10 days. ఎన్వైరన్మెంట్ ఈస్ గెటింగ్ చేంజ్డ్ Yeah. స్లోలీ. Yeah. ఓకే. సో అంటే ఇప్పుడు నేను ఈ క్లాస్ ఈ రోజు లాస్ట్ క్లాస్ కాబట్టి డూ యూ థింక్ ఎనీథింగ్ మీన్స్ నేను ఇంకా ఈ సెషన్ ఈ ప్లేస్ లో నేను లాగ్ ఉన్నాను, నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఇది ఓవర్కమ్ అవ్వాలి అనేది ఏదైనా ఫీలింగ్ ఉందా మీలో? Yeah. I'm like anger is one thing. Like, ఈ మధ్య చాలా ఎక్కువ కోపం వస్తుంది. I want to come out of that. That is one thing. The second thing is తొందరగా ఎమోషన్ అయిపోతుంది. That is there. ఎందుకంటే ఇంతలో లేదు. But based on the situations, it's happening. ఓకే. But I know I'll overcome it. బట్ నౌ యు నో హౌ టు ఓవర్కమ్ ఇట్. Yes. Because there is deep down so many things are happening as it is a live session and it's a combination session, combined session kabatti you have it takes time for you, but one-on-one session when you are joining, the transformation you can see and you can experience very lively on the first session itself. That confidence I can give it to you, that assurity also I can give it to you. అండ్ మీకు నచ్చిన స్టోరీ ఏది? విచ్ వర్ డీప్ రిలేటెడ్? Elephant story. Elephant story. ఎలిఫెంట్ స్టోరీ. కెన్ యూ సే? Yeah. మీరు చెప్పారు కదా ఒక ఎలిఫెంట్ ని పెంచుకునే అతను. లిటిల్ లౌడర్ రమా. ఒక రైతు సంబంధం లైక్ ఎలిఫెంట్ ని పెంచుకున్నారు. అది ఆ ఎలిఫెంట్ వెళ్ళిపోతుంది అని తన కాలికి చైన్ కట్టేశారు. యాజ్ ఇట్ వాస్ గోయింగ్, ఇట్ వాస్ కీప్ ఆన్ ట్రైయింగ్. బట్ ఆఫ్టర్ ద ఎలిఫెంట్ హస్ గ్రోన్ అప్, తను తీసేసాక కూడా ఎలిఫెంట్ అక్కడ నుంచి వెళ్ళలేదు. బికాస్ ఇట్ వాజ్ ఇన్ ద సేమ్ థాట్ లైక్ ఓకే ఐ కెనాట్ గో. అది బాగా నచ్చింది.
ఓకే. పీపుల్ టెన్ టు డూ ఇన్ దట్. ఎన్నిసార్లు ట్రై చేసాను రాలేదు. ఇట్ ఈస్ గోనా బి ద సేమ్ ఇంకా యాస్ నాకు దట్ మళ్ళీ అన్నట్టు రాదు. వదిలేసేవాళ్ళు. సో హ్మ్. ఈవెన్ ఐ హావ్ డన్ ఐ ఐ హావ్ డన్ దోస్ థింగ్స్. ఇంత ఓకే. ట్రై చేశాను. ఇంకేం ఫలితం వస్తుంది అనేది ఐ హావ్ లెఫ్ట్ సో మెనీ సిట్యుయేషన్స్ లైక్ బట్ నౌ ఐ డోంట్ వాంట్ టు డూ. Okay. So which one immediately you want to achieve? Which goal you want to achieve? అంటే ఇయర్స్ బట్టి యు ఆర్ లాగింగ్, అంటే చూద్దాం యు ఆర్ ప్రొకాస్టినేటింగ్ దోస్ థింగ్స్, తర్వాత చూద్దాం అలా చేస్తున్న ఏదైనా వన్ థింగ్ యు వాంట్ టు డూ ఇట్ రైట్ నా అండ్ యు ఆల్రెడీ స్టార్టెడ్ దోస్ థింగ్స్. ఒకటి లైక్ థింకింగ్ ఇన్ అ పాజిటివ్ వే ఫ్రమ్ నాకు ఏంటంటే సెల్ఫ్ వర్క్ ఐ లైక్ ఇట్. అంటే నా గురించి నాకన్నా ఎవరికి తెలియదు అనేది ఫోడస్. కరెక్ట్. అండ్ డిడ్ యూ యాక్సెప్టెడ్ ఇస్? అంటే మీ గురించి ఇప్పుడు మన గురించి మనకంటే ఎవరికి తెలియదు. ఎస్ ఈవెన్ ఆర్ పేరెంట్స్, ఈవెన్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ whoever it may be, మన గురించి మనకే బాగా తెలుస్తుంది. డూ యూ యాక్సెప్ట్ ఇట్? ఎస్ ఐ డూ. ఓకే. ఓకే. సో నాకు అట్లీస్ట్ మోర్ దెన్ say 8 to 9 years అవుతుంది. I had a thought like I want to become an entrepreneur. అంటే నాకు నేనుగా I want to run my own business. ఓకే. Continue business like my profession because I know I can do that. నేను ఆ వేలో వెళ్ళాలి అని చాలా ఏళ్ళ నుంచి I was like trying but dual minded తో I was not moving forward. I have done like from past 3 years but ఆ వేలో వెళ్ళాక కూడా స్టిల్ ఇది కరెక్టేనా కాదా అన్న క్వశ్చన్ మార్క్ లో ఉంది. సో వేరబుల్ ఐ వాస్ గెటింగ్ an opportunity, I was trying to ఒక ఆపర్చునిటీ ఇచ్చిన ఓకే ఇటు వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ లో ఉంది. Now I'm like clear like what I can do, what I cannot do. No, you had a clear clarity what you need and what steps you need to follow to get that clarity, right? ఓకే. సో వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇప్పుడు ఇది 1 వీక్ లేదా 3 days కోర్స్ ఆర్ 5 days క్లాస్ అలా అయితే చిన్న షార్ట్ టర్మ్ పీరియడ్, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 21 days ఛాలెంజ్ ఇట్ ఈస్. What motivated you to join each and every class by 8:30 ante by 8:15, 8:20 you will join the class immediately? What has been motivated you daily to come and sit? మీ వర్క్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి not even a single day you missed. What exactly the reason behind it? అంటే ఫస్ట్ చెప్పాను మీరు మీ స్పీచ్ నచ్చింది నాకు. ఇట్ వాస్ కనెక్టింగ్ టు మీ. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్. సో మీరు ఏం చెప్పినా ఐ వాంట్ టు లిసన్ అండ్ రిలేటెడ్ టు మై సిచ్యువేషన్స్. సో అలా ఫస్ట్ సెషన్ ఐ థింక్ ది సెకండ్ సెషన్ ఇట్ సెల్ఫ్ ఐ వాస్ ఫీలింగ్ లైక్ ఐ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సో ఐ వాంటెడ్ టు సీ వాట్ ఇస్ న్యూ, సంథింగ్ దట్ ఐ వాంట్ లెర్న్ టుమారో. సో అలా నేను కంటిన్యూస్ గా అటెండ్ So, అండ్ ఐ స్టేడ్ నౌ. so you experienced a positive thing in this 21-day challenge? Yes. Can you say few words to others who is seeing this channel, who are the viewers? What exactly you want to say few words to them to join into this? And what they are going to get benefited One in thing your you will work? understand what you are, what is your worth. What it is not about someone telling you what you are. It is about you are going to learn what you are, what you can do. అది నేను నేర్చుకున్నాను. సో మీరు ఈ క్లాసెస్ అటెండ్ అయితే కానీ మీకు ఇది క్లాస్ ఏంటి అనేది అర్థం కాదు. సో ట్రై టు కమ్ జాయిన్ అండ్ దెన్ టేక్ దట్ ఆపర్చునిటీ టు లెర్న్ వాట్ ఇట్ ఇస్. దట్స్ వాట్ ఐ Out of ఎక్స్పీరియన్స్ 10. చేస్తే కానీ యూ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్. Okay. So if I give a scale of 10, how much strong you will recommend others to join the class? I would say 10. Okay. Okay. Thank you, Rama.
And so will you recommend highly to join people to join the course? Yes. మీకు EFT అంటే తెలుసా ముందే? లేదు. So through me, is it the first time you are doing and you are experiencing? Yes. This is Okay. first. అండ్ మీ అమ్మాయి కూడా చేస్తోంది అన్నారు కదా ఇప్పుడు మీరు? Yes. హౌ డు షీ ఫీల్? She's doing తను చేస్తుంది. సో లైక్ నైట్ టైమ్స్ పడుకునే ముందు మెల్లిగా చేస్తూ ఉన్నది. She's not opening up. So I want her to open up. So she's trying to do for us. How old is she? 10 years. Oh, so sweet, so young girl actually. So good thing you are teaching very positive things to her. And hope so. I'm going to see you in the next upcoming groups also. Thank you so much, Rama, actually, for contributing your time and given a valuable suggestions to the people who are seeing this. At the same time, I hope all the best. Which things you are still lagging because it's a 21 day, that too half an hour session. You have experienced a lot, but doing consistently, definitely you will come out of it. Thank you. Thank See you, you and soon thank now. you for your time, giving this time and opportunity for us to come, learning so much from you. Is there anything to change in the class which you felt అంటే క్లాస్ లో ఇంకా ఇది కాకుండా ఈ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేస్తే బాగుంటుందని did you felt anything or the class as it is you liked it? No, this is the first time, so I don't know anything about it when I joined. So It's not whatever about was the first given, time. like It's not అంటే about the మీరు first time. చెప్పిన టాపిక్స్ అన్ని I could relate everything. మీరు Whatever ఎప్పుడైనా has ఈ happened in my టాపిక్స్ life. So ఇంత డెప్త్ ఉంటుందా, ప్రతి ఒక్క ఫీలింగ్ ఇంత డెప్త్ ఉంటుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? no, ఓకే. not everything. Yes. మరి ఇప్పుడు ఈ డెప్త్ ప్రతి ఫీలింగ్ గురించి ఇంత డెప్త్ లో డిస్కస్ చేశాం కాబట్టి డు యూ ఫీల్ ద డెప్త్ ఈస్ రియల్లీ మనం ఈ యాంగిల్ లో ఆలోచించాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇంతకుముందు ఎప్పుడు అనిపించలేదు, బట్ నౌ ఐ ఫీల్ లైక్ ఓకే ఐ షుడ్ హావ్ డన్ దట్. అంటే అలా చెప్పేవాళ్ళు మాకు లేకుండే. సో నౌ ఐ గోట్ అ గురు లైక్ యూ హూ థాట్ మీ. సో మీకు అంటే ఎలా అనిపించింది అంటే ఈ యాంగిల్ లో ఆలోచిస్తే ప్రతిది కూడా ఐ కెన్ పాజ్ మై సెల్ఫ్, ఐ కెన్ కామ్ మై సెల్ఫ్ అండ్ ఐ కెన్ రెస్పాండ్ అండ్ ఐ కెన్ గ్రాప్ ద ఆపర్చునిటీ అనిపించింది కదా మీకు? యు ఎక్స్పీరియన్స్డ్ ఇట్? I experienced it. I have already implemented that. Okay. Thank you so much, Rama, for your valuable time given to me. Thank you. Thank you. Thank you so much.